హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా బాగున్నారా? నేను చూడండి డాన్స్ వేస్తున్నా, ఎందుకో చూడండి మీరే. చికెన్ అయితే తెచ్చేసాం మేము ఈరోజు. చికెను అంటే చాలామందికి ఇష్టం మన సైడ్, నాకు ఇష్టము. ఇంకా మన ఊరిలో చికెన్ లేదా ముద్ద దిగదు. మన వాళ్ళకి అందరికీ చాలామందికి అలానే ఉంటుంది. నేనేం లేదు, పాతకాలం మన వాళ్ళు చేస్తారు కదా, అలానే అయితే నేను చేశాను. ఏం లేదు, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి, అల్లం అంతే వేసుకొని బాగా ఫ్రై చేసుకునేవాళ్ళు. చాలామందికి ఇలా తినడం అంటే ఇష్టము. సాల్ట్ వేసాక నేను ఒక 4-5 ముక్కలైతే వేసేసాను. ఇంకా దీంతో అయితే వాటర్ అయితే బాగా ఈడ్చుకునేసింది. బాగా వాటర్ అంటే మరిగిపోయిన తర్వాత మనమైతే ఒక 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ఒక 3.5 వేసాను. ఎందుకంటే మన రాయలసీమ వాళ్ళు దీంతో అయితే అస్సలు తగ్గేది లేదు. కారం బాగా తింటారు. మా ఆయన అయితే పెళ్ళికి ముందు అస్సలు తినేవాడు కాదు ఫ్రెండ్స్ కారము. అన్నీ చేసుకున్నాక నేను ఎలా చేస్తానో అలా తింటాడు. బాగుంటుంది కాబట్టి చెప్పరు, ఎవరైనా నూరుతారు. ఎవరు బాగాలేకపోతే ఎవరు తింటారు చెప్పండి. దీన్ని అయితే కారం వేసుకొని బాగా కలుపుకునేవాళ్ళు. బాగా కలుపుకొని సాల్ట్ కారం అంతా పట్టాక ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకునేసాను. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్. హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా బాగున్నారా? నేను చూడండి డాన్స్ వేస్తున్నా, ఎందుకో చూడండి మీరే. చికెన్ అయితే తెచ్చేసాం మేము ఈరోజు. చికెను అంటే చాలామందికి ఇష్టం మన సైడ్, నాకు ఇష్టము. ఇంకా మన ఊరిలో చికెన్ లేదా ముద్ద దిగదు. మన వాళ్ళకి అందరికీ చాలామందికి అలానే ఉంటుంది. నేనేం లేదు, పాతకాలం మన వాళ్ళు చేస్తారు కదా, అలానే అయితే నేను చేశాను. ఏం లేదు, పచ్చిమిర్చి 4, వెల్లుల్లి, అల్లం అంతే వేసుకొని బాగా ఫ్రై చేసుకునేవాళ్ళు. చాలామందికి ఇలా తినడం అంటే ఇష్టము. సాల్ట్ వేసాక నేను ఒక 4-5 ముక్కలైతే వేసేసాను. ఇంకా దీంతో అయితే వాటర్ అయితే బాగా ఈడ్చుకునేసింది. బాగా వాటర్ అంటే మరిగిపోయిన తర్వాత మనమైతే ఒక 3 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. నేనైతే ఒక 3.5 వేసాను. ఎందుకంటే మన రాయలసీమ వాళ్ళు దీంతో అయితే అస్సలు తగ్గేది లేదు. కారం బాగా తింటారు. మా ఆయన అయితే పెళ్ళికి ముందు అస్సలు తినేవాడు కాదు ఫ్రెండ్స్ కారము. అన్నీ చేసుకున్నాక నేను ఎలా చేస్తానో అలా తింటాడు. బాగుంటుంది కాబట్టి చెప్పరు, ఎవరైనా నూరుతారు. ఎవరు బాగాలేకపోతే ఎవరు తింటారు చెప్పండి. దీన్ని అయితే కారం వేసుకొని బాగా కలుపుకునేవాళ్ళు. బాగా కలుపుకొని సాల్ట్ కారం అంతా పట్టాక ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకునేసాను. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5